నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్, నేరేడ్మెట్ క్రాస్ రోడ్, ఈసీఎల్. ఈ రోజుల్లో మనం చాలా కామన్గా వింటున్న సమస్య ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం. చాలామందికి థైరాయిడ్ ఇష్యూస్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. ఈ థైరాయిడ్ హార్మోన్స్ డిస్టర్బెన్స్ వలన ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాము. థైరాయిడ్ డిజార్డర్స్లో యూజువల్గా హైపర్ థైరాయిడిజము, హైపోథైరాయిడిజం అనే రెండు కండిషన్స్ ఉంటాయి. హైపర్ థైరాయిడిజము అంటే మన బాడీలో ఉన్న యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 ఎక్కువగా ఉండి TSH వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడిజము అంటే యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి T3, T4 వాల్యూస్ తక్కువగా ఉండి TSH వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ థైరాయిడ్ డిజార్డర్స్ వల్ల ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఎటువంటి కండిషన్స్ కనబడతాయి అనేది తెలుసుకుందాము. హైపోథైరాయిడిజము అంటే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉన్న వారిలో మోడరేట్ టు సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి యూజువల్గా ఫెటిగ్, డిజీనెస్ అండ్ లేజినెస్, వెయిట్ ఎక్కువగా పెరగడము, ఆకలి తక్కువగా ఉండడము అండ్ మజిల్ వీక్నెస్, బాడీ పెయిన్స్, కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా లేకపోవడము లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే మెన్స్ట్రువల్స్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఆడవారి యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ పైన కూడా ఈ థైరాయిడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీరికి ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల వాటికి యూజువల్గా డేట్స్ అనేవి లేట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే ప్రెగ్నెన్సీ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కన్సీవ్ అవ్వడం డిలే అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఓవులేషన్ ఎగ్ రిలీజ్ అనేది లేకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది కూడా తక్కువైపోతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా కూడా చాలామందికి ఎర్లీ మిస్క్యారేజెస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే అబార్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ హైపర్ థైరాయిడిజము. హైపర్ థైరాయిడిజము అనే కండిషన్లో యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండి TSH వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడిజం కండిషన్ మోడరేట్ టు సివియర్గా ఉన్నవారికి యూజువల్గా సిమ్టమ్స్ అనేవి యాంగ్జైటీ, స్ట్రెస్, పాల్పిటేషన్స్ అంటే గుండె దడలాగా ఉండడము, వెయిట్ బాగా తగ్గిపోవడము అండ్ ఎక్కువగా స్వెట్టింగ్ రావడము, బాగా సివియర్ ప్రాబ్లం ఉన్నవారికి ఐ సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆడవారికి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే వీరికి కూడా అనోవులేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండి ఆలిగోమెనోరియా అంటే డేట్స్ అనేవి లేట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కొద్దిమందికి మెనోమెట్రోరేజియా అంటే వారికి బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే కండిషన్ కూడా చూస్తూ ఉంటాము. ఈ విధంగా ఇవి నార్మల్ జనరల్ సిమ్టమ్సే కాకుండా ఆడవారి యొక్క మెన్స్ట్రువేషన్ పైన ఎఫెక్ట్ కాకుండా మగవారిలో కూడా కొన్ని ఎఫెక్ట్స్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా లాస్ ఆఫ్ లిబిడో అంటాము. అంటే వారికి రిలేషన్షిప్ డిజైర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ స్పర్మ్ యొక్క మొటిలిటీ పైన అంటే కణాల కదలిక పైన అండ్ మార్ఫాలజీ వాటి యొక్క స్ట్రక్చర్ పైన కూడా ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యూజువల్గా రెగ్యులర్గా చెకప్స్ వచ్చేవారికి జనరల్ ఎవాల్యుయేషన్ అంటే నార్మల్ చెకప్లో థైరాయిడ్ టెస్ట్ అనేది రాసి ఉంటాము. ఎందుకంటే అందరికీ సిమ్టమ్స్ కనిపించాలని లేదు. అండ్ ఈ థైరాయిడ్ సమస్య అనేది కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే చాలామంది న్యాచురల్గా కన్సీవ్ అవుతూ ఉంటారు. ఈ విధంగా ఈ థైరాయిడ్ హార్మోన్స్ని బ్యాలెన్సింగ్ చేయడం వల్ల మీకు మెన్స్ట్రువల్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. దాంతోపాటు కన్సెప్షన్ అనేది ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.